అంటే ఆనాడు బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలిస్తూ మన దేశ సంపదని లూటీ చేస్తున్న సందర్భంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అనే డిమాండ్ మీద డూ ఆర్ డై, సావటమో బతకటమో తేల్చుకుందాము, క్విట్ ఇండియా అని పిలిపించిన రోజు ఆగస్టు 1942 8వ తారీఖు నాడు బాంబేలోని ఆజాద్ మైదానంలో ఇచ్చిన పిలుపు 9వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా పిలుపు ఎలా ఇచ్చామో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సామ్రాజ్యవాద దేశాలకు సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీస్, బహుళ జాతి సంస్థల యొక్క కంపెనీలు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. బహుళ జాతి సంస్థలు క్విట్ ఇండియా పిలుపు అనేది సంయుక్త కిసాన్ మోర్చా రేపు 13వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఆహార రంగంలో, వ్యవసాయ రంగంలో పూర్తిగా ఆధిపత్యం వహిస్తున్న ఈ ఎంఎన్సీలన్నిటిని కూడా గో బ్యాక్ క్విట్ ఇండియా అనే పిలుపులో భాగంగా దీన్ని అమలు చేయాలి అని ఈరోజు ఖమ్మం జిల్లా ఏఐకేఎంఎస్ కార్యవర్గ సమావేశం ఎస్కేఎం పిలుపుని అమలు చేస్తూ సమావేశం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలో దాదాపుగా 100 కోట్ల పైగా ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులని పూర్తిగా సామ్రాజ్యవాద సంస్థ కంపెనీలు వాళ్ళ అధీనంలోకి తెచ్చుకోవడం కోసం అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. గతంలో 3 రైతు వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చి 13 నెలల తీవ్రమైన పోరాట ఫలితంగా రద్దు చేయించుకున్నారు. మోడీతోని క్షమార్పణ చెప్పించుకున్న ఘటన మనం మర్చిపోలేదు. ఆ స్పిరిట్తోని తిరిగి ఈరోజు అయ్యే చట్టాలని దొడ్డిదారిన ప్రవేశపెట్టడం కోసం ఇలా నూతన వ్యవసాయక మార్కెట్ పాలసీ అనే పేరుతో ఒకటి ముందుకు తీసుకొచ్చిండు. దీంట్లో ఈ పూర్తిగా ఈ దేశాలకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలు మన మార్కెట్లో కొనుగోలు అమ్మకాల్లో వాళ్ళ ప్రవేశం రాబోతున్నది. ఇది ప్రమాదకరమైంది. అదాని అంబానీకి తోడ్పడే పద్ధతుల్లో మొన్న బ్రిటిష్లో 2 నెలల క్రితం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది ఒకటి చేసుకోవడం జరిగింది. కాంప్రహెన్సివ్ ఎకనామికల్ అగ్రికల్చర్ అగ్రిమెంట్ అనే పేరుతోని చాలా ప్రమాదకరమైన అగ్రిమెంట్ జరిగింది. తిరిగి ఇవాళ అమెరికాకి సంబంధించిన ట్రంప్ మొన్న 25, ఇవాళ మరొక 25 టారిఫ్ని విధిస్తూ భారతదేశంలో తయారైన వస్తువులని ఆ దేశంలో మనం అమ్ముకోవాలంటే 100కి 50 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అనేది ఒక దుర్మార్గమైన దోపిడీ ఆలోచన. దానికి వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ట్రంప్ గాడు 50% కాదు కదా, అసలు గతంలో ఉన్న ఒప్పందాలను అమలు చేయాలనే డిమాండ్ మీద రేపు 13వ తారీఖు నాడు ట్రంప్, మోడీ అట్లాగే బ్రిటిష్కి సంబంధించిన స్వేచ్ఛా ఒప్పందం అగ్రిమెంట్ని వీటిని తగలబెట్టాలి. ప్రతి జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, ఊరు స్థాయిలో అఖిల భారత రైతు కూలీ సంఘం దీని ప్రచార కార్యక్రమంగా రేపు 12వ తారీఖు వరకు విస్తృతంగా గ్రామ స్థాయిలో తీసుకుపోవాలనేది నిర్ణయించింది. ఇది ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం తీసుకున్న నిర్ణయాలు.